హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, నేను టెర్రస్ మీద నుండి ఆకుకూరలన్నీ కలిపి తీసుకొచ్చేసాను. ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది, హడావిడిగా ఒకే ఒకే ఒక్క డిష్ పట్టుకెళ్ళాను అన్నమాట. అందుకని దానిలోకి అన్ని ఆకుకూరలు తీసుకొచ్చాను. అయితే ఈరోజు నేను ఆకుకూర పప్పు చేయడానికి తీసుకొచ్చాను. ఏమేంటంటే తోటకూర, బచ్చలి, మునగాకు, ఈ మూడునేమో పప్పులోకి వేయడానికి తీసుకొచ్చాను. తర్వాత గోంగూర కూడా తీసుకొచ్చాను, అది విడిగా వేరే కర్రీ చేయడానికి సపరేట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి, తోటకూర, బచ్చలి, మునగాకు ఒక రెమ్మ తెంచుకొచ్చాను అనమాట. దీన్ని కూడా కలిపి ఈ మూడు ఆకుకూరలో కలిపి కందిపప్పు వేసి పప్పు చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 నిమ్మకాయలు వచ్చాయి. చూడండి, చిన్నగా ఉన్నాయి కానీ అయిపోయినాయి, అంటే తయారైపోయినాయి అనమాట. దీనికి మొన్న కోసాను కదా, మొన్న హార్వెస్ట్ చేసుకొచ్చిన 2 నిమ్మకాయలు, చాలా రసం వచ్చింది, బాగుంది టేస్ట్ కూడా. అయితే ఇప్పుడు నేను ఒక డిష్లోను కుక్కర్లో వేయకుండా మామూలుగా వండుతున్నాను అనమాట. మామూలుగా అంటే పూర్వపు రోజుల్లో కుక్కర్లో లేని టైంలో వండుకునే వాళ్ళం కదా, ఆ విధంగా చేస్తున్నాను. చూడండి. అయితే జనరల్గా పెద్దవాళ్ళు అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళు ఆ టైంలో ఏం చెప్పేవారంటే, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కలిపి వండేటప్పుడు కనీసం 3 రకాలు మాత్రమే కలపాలంట, అంతకంటే ఎక్కువ కలపకూడదట. మరి కారణం తెలియదు కానీ ఏవైనా 3 రకాలు ఆకుకూరలు కలిపి వండుకోవచ్చు, ఏవైనా 3 రకాలు కూరగాయలు కలిపి వండుకోవచ్చు అని చెప్పేవారు. అది రీజన్ అయితే నాకు తెలియదు కానీ అందుకని నేను ఏం చేశానంటే గోంగూర పక్కకు తీసేసి తోటకూర, బచ్చలి, మునగాకు కలిపి పప్పులో వేసి వండుతున్నాను అనమాట. అయితే మీరు ఫస్ట్ ఒక విషయం ఏంటంటే, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీనిలో చాలా టిప్స్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో చాలా రకాల టిప్స్ ఉన్నాయి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లెంగ్త్ ఎక్కువ అయింది, అయినప్పటికీ కూడా 2 కలిపి చూపిద్దాం అన్నట్టు నేను చేశాను అనమాట. దీనిలోకి పప్పులోకి కలగూర అంటే ఆకుకూర పప్పులోకి మిర్చి బజ్జీ సూపర్ కాంబినేషను, అందుకని మిర్చి బజ్జీ కూడా చేశాను. మిర్చి బజ్జీ కూడా చేసేటప్పుడు కొన్ని టిప్స్తో కలిపి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసి కందిపప్పు ఏం చేశానంటే ఒక కప్పు కందిపప్పు బాగా కడిగేసి దానిలో ఒక 6 కప్పులు నీళ్లు పోసి ఈ స్టవ్ మీద పెట్టి 1 స్పూను ఆయిలు, ఒక 1/2 స్పూను పసుపు వేసి ఉడుకుస్తున్నాను అనమాట. ఈలోపు నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను. తర్వాత ఒక 8 పచ్చిమిర్చి కూడా కట్ చేసి, అంటే బాగా కడిగి పచ్చిమిర్చిని చీల్చి ఈ పప్పులో వేస్తున్నాను అనమాట. వేసి ఈ పప్పు 50% ఉడికే వరకు అలాగే ఉడికించాలి, మూత పెట్టేసి అలాగే ఉడికించాలి. 50% ఉడికిన తర్వాత మాత్రమే మనం ఆకుకూర వేసుకోవాలన్నమాట. ఇలాగా డేక్షాలో అంటే స్టవ్ మీద డైరెక్ట్గా వండేటప్పుడు చేయాల్సిన పని అనమాట. 50% ఉడికిన తర్వాత అప్పుడు ఆకుకూర కూడా బాగా కడిగేసుకొని అది వేసుకోవాలి. అప్పుడు పప్పు ఆకుకూర కలిపి ఉడుకుతున్న సందర్భంలో ఇంకా ఒక 20% ఉడకాల్సి ఉంది అన్న టైంలో మనం ఉప్పు, కారం, చింతపండు, పసుపు అన్నీ వేసేసుకొని మూత పెట్టి కంప్లీట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఓకేనా, ఇది ప్రాసెస్. అయితే నేను ఇప్పుడు పచ్చిమిర్చి క్లీన్ చేస్తున్నాను. పచ్చిమిర్చి క్లీన్ చేసి ఇప్పుడు ఈ పప్పు ఇలాగా ఉడుకుతూ ఉంది, నేను పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. ఒక 8 పచ్చిమిర్చి చీల్చి వేసాను. వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మనం ఉడికించుకుందాం. అది ఉడుకుతూ ఉండగా మనం ఏం చేద్దామంటే పక్కన మునగాకు, తోటకూర, బచ్చలి 3 ఉన్నాయి కదా, వాటిని నేను కట్ చేస్తాను, సిజర్స్తో కట్ చేస్తాను. మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు, నాకు ఎలా వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా, మునగాకు పప్పులోను ఏదైనా ఆకుకూరలు వండేటప్పుడు తప్పనిసరిగా 1 రెమ్మైనా వేస్తాను అనమాట.
ఎందుకంటే మునగాకులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏదో విధంగా మన శరీరానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆకుకూర వండిన ప్రతిసారి ఏ విధంగా వండినప్పటికీ పప్పులో వేసినా విడిగా వండినప్పటికీ కూడా నేను ఈ మునగాకు వేస్తున్నాను. ఎందుకంటే నాకు అవకాశం ఉంది కదా, టెర్రస్ మీద ఉంది కదా. ఒక చెట్టు మునగ చెట్టు 1-2 చెట్లు కాయలు కాస్తున్నాయి. ఇంకొక చెట్టు కంపల్సరీ నేను పప్పు కోసం లేకపోతే ఆకుకూర కోసం ఉంచాను అనమాట. అయితే ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసిన తర్వాత నేను నీళ్ళల్లో వేసేసి కడిగి రెడీ చేసి ఉంచుతాను. ఈలోపు పప్పు సగం ఉడికిన తర్వాత మాత్రమే ఆకుకూర వేసుకోవాలి. ఓకేనా? అంటే నేను చేసే పద్ధతి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మా వారి భోజనం కూడా చేసేసారు. చాలా అంటే చాలా బాగుంది అని చెప్పారు. ఏంటి, ఈ ఆకుకూర పప్పు అండ్ బజ్జీ చేశాను. ఆ బజ్జీ మిర్చి బజ్జీ అది కూడా చాలా బాగుంది అని చాలా ఇష్టంగా తిన్నారనమాట. నేను అందుకని చెప్తున్నాను, ఈ 3 ఆకుకూరలతో చాలా అంటే నాకు అవకాశం ఉంది కాబట్టి మునగాకు వేసాను. మీరు వేరే అంటే బచ్చలి, తోటకూర, గోంగూర లేకపోతే అలాగా ఏవైనా 3 ఆకుకూరలు వేసి కూడా మీరు వండుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు కడిగేసి నేను రెడీ చేస్తాను. పప్పులో వేసుకుందాం. పప్పు కంపల్సరీ 50% ఉడికాకే వేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, 50% ఉడికిపోయింది. అందుకని నేను ఆకు వేసేస్తున్నాను అన్నమాట. మా టెర్రస్ మీదే చాలా నీట్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను ఎక్కువ నీళ్ళు వేసి కడిగి వేస్తాను అన్నమాట. వేసేసి ఇది పూర్తిగా అంటే ఇంకా ఒక 10-20% ఉడకాల్సి ఉంది అన్న టైంలో మాత్రమే మనం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. తర్వాత చింతపండు కూడా సేమ్ టైంలో వేయాలి. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే పప్పు ఆకుకూరతో కలిసి ఉడికిన తర్వాత మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, చింతపండుతో ఉడికితే అది టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉంచేద్దాం. ఇలాగా ఉంచి ఉడకనేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఆకుకూర పప్పు కూడా కలిపి చాలా చక్కగా ఉడికిపోయినాయి. ఇంకేదో కొంచెం ఉడకాల్సి ఉంది. ఆ టైంలో మనం చూడండి, ఉప్పు, కళ్ళుప్పు ఉంది కానీ నేను సాల్ట్ వేసేస్తున్నాను. ఎందుకంటే వంట త్వరగా అయిపోతుంది కదా, దగ్గరలో ఉంది అని చెప్పి వేసేస్తున్నాను. కారం, ఆకుకూర వేసాం కదా, కారం కొంచెం వేస్తేనే బాగుంటుంది. అందుకని ఫుల్ స్పూన్ వేసాను అనమాట. ఒక 1/2 స్పూను పసుపు, వేసి కొంచెం కలిపేసి మూత పెట్టి అది ఇంకా పూర్తిగా కంప్లీట్గా ఉడికేంత వరకు కూడా మనం దాన్ని అలాగా స్టవ్ మీద వదిలేద్దాం. కలిపేసి కొంచెం చింతపండు కూడా వేస్తాను. చింతపండు తీసి కడిగి వేసుకుందాం. ఇలా ఉడికించుకున్న మీరు సేమ్ ఇవన్నీ కూడా ఇలాగే కుక్కర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు. కానీ ఇలాగా డిష్లో ఉడికించిన పప్పు రుచి ఇంకా చాలా బాగుంటుంది. కుక్కర్లో ఉడికించిన దానికంటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పూర్వం ఇలాగే చేసేవారు కదా. సరే, పప్పు ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మిర్చి బజ్జీ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం నీళ్ళు ఫస్ట్ ఏం చేశానంటే మీకు చిన్న గిన్నెలో చూపించాను కదా, ఆ చిన్న గిన్నెలో శనగపిండి దాన్ని ఫస్ట్ డ్రై పాన్లో వేయించేసి ఒక చిన్న కప్పుడు దానిలో ఉప్పు, వాము ఈ 2 కలిపేసి ఉంచాను అనమాట. పక్కన పెట్టాను కదా చిన్న గిన్నె అది. ఆ తర్వాత ఈ పాన్లోనే ఈ కాల్చీలో నీళ్లు పోసి
దానిలో మనకి కావలసినన్ని ఈ మిర్చి బజ్జీస్కి మిర్చి బజ్జీస్కి ఎన్ని మిరపకాయలు తీసుకున్నామో ఆ మిరపకాయలని ఆ నీళ్ళల్లో వేసి ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. సరే, ఈలోపు ఒక పెద్ద డిష్లోను 2 గుప్పెళ్ళు శనగపిండి, 1 గుప్పెడు అంటే నేను గుప్పెళ్ళలా చెప్తున్నాను. 2 కప్పులు శనగపిండి, 1 కప్పు వరిపిండి వేసి చిటికెడంత పసుపు, 1 స్పూను వాము, చిటికెడంత ఇది ఇంగువ, కంపల్సరీ ఇంగువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే శనగపిండి హెవీనెస్ ఉంటుంది కదా, అందుకని చిటికెడంత ఇంగువ వేసాను. పసుపు, ఇంగువ, వాము, ఉప్పు వేసి 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి కలిపేసాను. కలిపేసి దాన్ని వాటర్ వేసి మనం దోశల పిండిలాగా కలిపేసి అట్టే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈలోపు మనకి మనం స్టవ్ మీద పెట్టాం కదా మిరపకాయలు, అవి పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అది చూడండి పొంగుతున్నాయి కదా. ఈ టైంలో మనం స్టవ్ ఆపేసుకుని ఇది శనగపిండి ఏమో చక్కగా ఇలా దోశల పిండిలా కలుపుకోవాలి. అంతకంటే పలచగా ఉండకూడదు, అంతకంటే చిక్కగానే ఉండకూడదు. అయితే మనం మీకు చూపించాను కదా, ఇలాగ జారుగా పడేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు మిర్చీల్ని స్టవ్ ఆపేసి వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుని వీటిని ఏం చేయాలంటే మనం కొంచెం చల్లారిన తర్వాత వాటిని పొట్ట చీల్చుకొని మనం ఇందాక కలిపి పెట్టాం కదా, అంటే డ్రై పాన్లో ఫ్రై చేసి శనగపిండి దానిలో ఉప్పు వాము వేసి పెట్టాం కదా చిన్న గిన్నెలో, ఆ మిక్సర్ని ఈ పచ్చిమిర్చిని పొట్ట చీల్చి దానిలో ఫిల్ చేయాలన్నమాట. చేద్దాం. ఇప్పుడు నేను అది కాల్చి ఉంది కదా, దాంట్లో వేడి నీళ్ళు పారబోసేసి కడిగి ఆయిల్ పెట్టుకోవడానికని రెడీ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద తాల్చి పెట్టి దానిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కేలోపు మనం పచ్చిమిర్చిని చీల్చి దానిలోకి మనం రెడీ చేసుకున్న ఫిల్లింగ్ పెడదాం. ఓకేనా? ఇలా చాకుతోటి పొట్ట చీల్చి చక్కగా వాము ఉప్పు కలిపిన వేయించిన శనగపిండి ఇది. చాలామంది తెలియక శనగపిండి పచ్చిదే వేస్తారు. అలా వేయకూడదు. ఎందుకంటే పచ్చి శనగపిండి కూరేస్తే అది పొట్ట నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అవి తినడం వల్ల. అందుకని చక్కగా ముందు శనగపిండి వేయించుకోవాలి. పొట్టలో ఫిల్ చేసే శనగపిండి తప్పనిసరిగా డ్రై పాన్లో వేయించుకోవాలి. అదైతే మర్చిపోకండి. ఎందుకంటే తినేస్తారు తినడం, కానీ తర్వాత పొట్ట నొప్పి ఎందుకు వచ్చిందో వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకని ఫిల్ చేసే శనగపిండి మాత్రం తప్పనిసరిగా వేయించండి. ఇప్పుడు నేను ఇలాగ అన్నిటికీ ఫిల్ చేసేసి బజ్జీలు వేస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కానీ ఇక ఫుల్ అంటే ప్రిపరేషను ఎప్పుడు పెట్టలేదు యూట్యూబ్లో నేను చేసే విధానం. అందుకని ఈరోజు పప్పు దానిలో కాంబినేషన్గా మిర్చి బజ్జీ కూడా చేస్తున్నాను కాబట్టి ఇది కంప్లీట్ ప్రొసీజర్ పెడుతున్నాను అనమాట. అయితే చిన్న విషయం ఏంటంటే నేను శనగపిండి వేయించిన క్లిప్ మిస్ అయ్యింది, అందుకని మళ్ళీ చెప్తున్నాను. చకచకా చేస్తాం కదా హడావిడిలో చిన్న క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు అన్నీ కూడా మిర్చీస్ అన్నీ కూడా ఇలాగ ఫిల్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ కొన్ని వేసేద్దాం, తర్వాత మిగిలినవి ఫిల్ చేసుకుందాం.
ఇప్పుడు శనగపిండి అంటే 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, కొంచెం వాము, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, చిటికెడంతా ఇంగువ వేసి దోసల పిండిలా కలిపిన ఈ బ్యాటర్లో మనం ఫిల్ చేసుకున్న బజ్జీలు ముంచి ఆయిల్లో వేసుకోవాలన్నమాట. అసలు ఇవి ఎన్ని తిన్నా ప్రాబ్లం రాదు, తర్వాత టేస్టీగా ఉంటాయి. తర్వాత మీరు గమనించారా, పచ్చిమిర్చిని వాటర్లో ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాను. దానివల్ల టేస్ట్, పచ్చిమిర్చి మనం తినే టేస్ట్ తింటే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ఇలా చేసి చూడండి. అంటే పచ్చిమిర్చి యాజ్ ఇట్ ఈజ్గా వేయకుండా ఒకసారి బాయిల్ చేసి దాన్ని బజ్జీగా వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కొక్క చోట మిర్చి బజ్జీస్ చాలా రుచిగా ఉన్నాయి అబ్బా అనుకుంటాం కదా. ఇలాగా కొన్ని టిప్స్ పాటించి చేసిన వాళ్ళ దగ్గర చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా చేసి చూడండి, మీరే గమనిస్తారు ఎంత టేస్ట్గా ఉంటుందో. తర్వాత మనకి ప్రాబ్లం కూడా హెవీనెస్ ఉండదు, లేకపోతే గ్యాస్ ఫామ్ అవుతుందనే ప్రాబ్లము ఉండదు. ఒకసారి ఇలా చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మొదటి వాయిలో ఒక 5 బజ్జీలు వేసాను, చిన్న తాల్సీ కదా అందుకని. తర్వాత మిగిలినవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసి వాటిని బాగా చక్కగా వేయించుకొని ఎంతో టేస్ట్గా ఉంటాయి. మిర్చి బజ్జీ తింటే ఇలాగే తినాలి అనేలా ఉంటాయన్నమాట. ఇప్పుడు తర్వాత రైస్ కూడా పెట్టేశాను. ఈరోజు ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టలేదు, మామూలుగా డిష్లో వండుదామని చెప్పేసి డిష్లో రైస్ కడిగి పెట్టేశాను. అది కూడా రెడీ అవుతుంది. ఈలోపు బజ్జీలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆకుకూర పప్పు చేశాను కదా, అది బాగా ఉడికిపోయింది. దాన్ని మెదిపేసి పప్పు గుత్తితో మెదిపేసి తాలింపు వేసేస్తున్నాను అన్నమాట. వేడివేడి అన్నం, ఆకుకూర పప్పు, బజ్జీలు నంచుకుంటూ తింటూ ఉంటే నిజంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీకు చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే పప్పు తాలింపు అయిపోయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ విడిగా కాచి దాన్ని పైన వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ టిప్ మరి మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను పప్పు చేస్తే మాత్రం తాలింపు వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేడి చేసి, అంటే మనం కాస్తాం కదా, నూనె కాస్తాం, అలాగే కాచి నూనె ఒక గరిటెడు వేస్తే అద్భుతమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. పోపు బాగా వేగిపోయింది. నేను పప్పు కూడా మెదిపేసి రెడీ పెట్టాను. ఇప్పుడు అది పప్పులో వేసేసుకుందాం. పోపు తీసుకెళ్ళి పప్పులో వేసేసుకుందాం. ఎంత మంచి స్మెల్ వస్తుందో పప్పు, చాలా బాగుంది. చక్కటి స్మెల్ వస్తుంది ఆకుకూర పప్పు. వేసేసాను.
చూసారా ఆకుకూర పప్పు ఎంత చక్కగా ఉందో. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.